వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వంటిపై 5 కేజీల బంగారంతో భక్తుడు. ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో లిక్కర్ పార్టీకి అనుమతి ఇచ్చిన అధికారులు. తిరుమల శ్రీవారిని సతీ సమేతంగా దర్శించుకున్న ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్. మైక్రో ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన. శ్మశాన వాటికలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన టీడీపీ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, న్యూ ఇయర్ వేడుకలకు డబ్బుల కోసం ఆలయంలో చోరీ చేసిన 2 స్నేహితులు. నిర్మల్ బైంసాలోని నాగదేవత ఆలయంలో చుంచుందు చెందిన విశాల్ సంగరతన్ అనే స్నేహితులు కలిసి నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందుకు ఆలయంలో చోరీ చేశారు. హుండీ కానుకలతో పాటు గుడి గంటలను ఎత్తుకెళ్లారు. వాటిని రికవరీ చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్టు తెలిపిన ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల, న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా మంచిగా చేసుకోవాలంటే ఏదైనా టెంపుల్లో టెస్ట్ చేయాలి అనేసి వాళ్ళు అనుకున్నారు. అంటే మీరు అనుకోవచ్చు, గుడిని ఎందుకు వీళ్ళు టార్గెట్ చేసేసి. యాక్చువల్లీ అఫెండర్స్ డిఫరెంట్ ఎంబోస్ ఉంటారు. హౌస్ బ్రేకింగ్ ఎంబోస్ చేసేవాళ్ళు, అంటే ఇంటి దొంగతనాలు చేసేవాళ్ళు, చైన్ స్నాచింగ్ చేసేవాళ్ళు, దారి దోపిడీ చేసేవాళ్ళు, అలాగే టెంపుల్ చేసేవాళ్ళు ఉంటారు సెపరేట్గా. వాళ్ళు అవే చేస్తూ ఉంటారు. సో అందుకని ఫస్ట్ వాళ్ళు ఈ గడ్డెన బాగుకి వెళ్ళే దారిలో హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా పెద్దది, అది చేద్దామని వెళ్ళారు. అక్కడ వీలుగా లేదు. సో దీనికోసం వచ్చారు. తర్వాత వచ్చాక అక్కడ చూస్తే హుండీలో పెద్దగా లేవు డబ్బులు, కొద్దిగా నాణ్యాలు ఉంటే అవి తీసుకున్నారు. తర్వాత ఇవన్నీ దొంగతనం చేయడం జరిగింది. ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం మనకు వచ్చిన కంప్లైంట్ వచ్చిన వెంటనే మన ఏఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో టౌన్ సిఐ గోపీనాథ్ ఒక టీం ఫామ్ చేశారు. ఆ టీం అంతా కూడా వీళ్ళు ఆ ఏరియాలో, యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఆ టెంపుల్లో సీసీ కెమెరాస్ లేవు. మనం రెగ్యులర్గా వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చాము సీసీ కెమెరాస్ పెట్టుకోమని. సో ఇమ్మీడియట్ క్లూ రాలేదు. చాలా కష్టపడి బైంసా మొత్తం దానికి అడ్జస్ట్మెంట్ ఏరియాస్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయని చూసి, తర్వాత రకరకాల మనుషులతో మాట్లాడి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ సీసీ కెమెరాస్ దీంతో ఒక క్లూ వచ్చింది మనకి. ఒక అతను ఆ రోజు కొద్దిగా పసుపు కుంకుమ బట్టలు కనుక్కొని తిరిగాడు అనేసి. సో దాన్ని తీసుకొని మన టీమ్ మెంబర్స్ అందరూ కలిపి బాగా వర్కౌట్ చేశారు. వితిన్ 48 hours అక్యూజ్డ్ని 2 అరెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళని యాజ్ ఇట్ ఈజ్ ఆ టెంపుల్లో ఏదైతే పోయిందో అవన్నీ కూడా రికవర్ చేశారు. ఇది చిన్న ఇదే కానీ అనవసరంగా లేకపోని కొంచెం ఎక్కువగా ప్రజలు భక్తుల మనోభావాలు కొద్దిగా దెబ్బతిన్నందుకు ఇమ్మీడియట్గా దీన్ని వీరు సాల్వ్ చేసినందుకు ఏఎస్పీ బైంసా అవినాష్ కుమార్ గారిని అభినందిస్తున్నాం. అలాగే మన టౌన్ సిఐ అండ్ టీమ్ వీళ్ళందరినీ కూడా ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ గెటింగ్ ఇట్ వెరీ సూన్. కాకినాడ జిల్లా కీర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో శ్మశాన వాటికలో అభివృద్ధి పనులకు ఎంపీపీ తోట రవి మరియు టీడీపీ నాయకులు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ తోట రవి మాట్లాడుతూ, మండల పరిషత్ నిధులలో శ్మశాన వాటికలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని, ఇదే కాకుండా రానున్న రోజుల్లో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికలు చేపడుతున్నామని తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు, సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు, టీడీపీ నాయకులు తూము కుమార్ మాట్లాడుతూ, వర్షం వస్తే దహనం చేసేందుకు వీలు లేకుండా ఎప్పటి నుంచో శ్మశాన వాటికలో సమస్యగా ఉన్న కాష్టకాన్ని నిర్మించి శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేసేందుకు నిధులు సమకూర్చి శంకుస్థాపన చేసిన ఎంపీపీ రవికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి కూర్ల చిన్నబాబు, ఎంపీటీసీ ఆళ్ల నానాజీ, వార్డు సభ్యులు ఆళ్ల శ్రీమన్నారాయణ, కాళ్ల వెంకటేశు, టౌన్ ప్రెసిడెంట్ మద్దాల మణికంఠ స్వామి, విద్యా కమిటీ చైర్మన్ ఆళ్ల బాబులు, సరిస శివ, కొడల నల్లబ్బాయి, మొల్లేటి కన్నబాబు, రాపేటి గణేశ్వరరావు, గ్రామ పెద్దలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జగపతి నగరం శ్మశాన వాటికి డెవలప్మెంట్ కోసం మన మండల్ గ్రాంట్ నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఈ శ్మశాన ఇది మొత్తం అంతా పూర్తయ్యే వరకు మా మండల్ గ్రాంట్ కానీ అదే మన ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ నుంచి కానీ ఏ విధంగా జగపతి నగరానికి ఇది అతి తొందరగా పూర్తి చేసి మీ అందరికీ జగపతి నగర్ ప్రజలందరికీ అందిస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. మేము ఎప్పటి నుంచో ఈ శ్మశాన వాటికి అభివృద్ధి చేయాలని వచ్చిన వెంటనే ప్లాన్ చేసాం, కానీ అప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు రవి గారు స్మూత్తో మండల గ్రాంట్తో అది అభివృద్ధి చేయడానికి రవి గారు కృషి చేస్తున్నారు. అలాగే మేమందరం కూడా కుమార్ గారు, చిన్నమ్మ గారు, సంటి అందరం కూడా ఈ రోడ్డు వేయడానికి చాలా కృషి చేస్తున్నాం. ఎమ్మెల్యే గారితో చెప్తున్నాం, దానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం నిరంతరం. అది ఖచ్చితంగా కుమార్ గారు అన్నట్టు అది ఏదో ఒక పరిష్కారం చూపిస్తామాట. ఈలో ఖచ్చితంగా రోడ్డు వేస్తాం. ఈ డంపింగ్ యార్డ్ కోసం కూడా పత్తిపాడులో సైట్ ఇస్తున్నారు, ఇంకా అది మనకి జరుగుతుంది, ప్రాసెస్ జరుగుతుంది. అది కరెక్ట్గా పర్మిషన్ రావాలా, అది వస్తే ఈ డంపింగ్ యార్డ్ తీసుకెళ్ళి అక్కడ పెడతాం. అందుకని మా ఈ కార్యక్రమానికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ నిర్మిస్తున్నాం. సోషల్ మీడియాను సక్రమంగా వాడుకుందాం. మహిళలు, కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టొద్దు. 84 లక్షల జీవరాశుల్లో మాట్లాడేది మనుషులు మాత్రమే. ఉరులీమేమియనర్చిన నరవర అప్రియము తన మనంబునకగు తానురులకు నది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అంటాడు భీష్ముడు భారతంలో. మనం ఎవరినైనా ఇతరుల్ని ఏదైనా అనే ముందు వాళ్ళు మనని అట్లా అంటే మనకెంత బాధ కలుగుతుందా, సంతోషం కలుగుతుందా ఆలోచించాలి. మనం ఎవరికైనా ఏదైనా చేసే ముందు వాళ్ళు మనకి అట్లాంటి పని చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఆలోచించుకోవాలి. మనం ఇతరులను ఒక మాట అంటే వాళ్ళు బాధపడతారు అని తెలిసినప్పుడు అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఏ పని చేస్తే ఇతరులు బాధపడతారో అటువంటి పనులు అసలు చేయకూడదు. ధర్మాలలోకెల్లా పెద్ద ధర్మం అదే. కాబట్టి సంయమనం అన్నది పాటించాలి. 84 లక్షల జీవరాశులలో వాక్కు ఉన్నది మనుష్యుడికొక్కడే. ఆ మనుష్యుడు తన వాక్కుని 10 మంది శాంతి కోసం, సంతోషం కోసం వాడాలి తప్ప ఇతరుల మనసులు గాయపడడానికి మాటని వాడకూడదు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా సోషల్ మీడియాని సక్రమంగా వాడుకుందాం తప్ప ఇతరుల యొక్క మనసులు బాధపడేటట్టుగా, ప్రత్యేకించి కుటుంబ సభ్యుల్ని, మహిళలని ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెట్టకుండా మనని మనం నియంత్రించుకొని సభ్యతా సంస్కారాల్ని చాటిచెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ కిక్ బాక్సింగ్ పోటీలలో హన్మకొండ కిక్ బాక్సింగ్ అసోసియేషన్, BMR కిక్ బాక్సింగ్ అకాడమీ విద్యార్థులు తమ సత్తా చాటి పతకాలు సాధించారని హన్మకొండ కిక్ బాక్సింగ్ ప్రెసిడెంట్ బండారి సంతోష్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన కిక్ బాక్సింగ్ రాష్ట్ర స్థాయి పోటీలకు BMR అకాడమీ తరపున శాన్వి మోహన్ సిల్వర్ మోడల్, సహాజ్ కృషిత్ కార్తిక్ గాయత్రి బ్రాంచ్ మోడల్ సాధించి జిల్లాకు పేరు తెచ్చారని, పతకాలు సాధించిన విద్యార్థులను తెలంగాణ కిక్ బాక్సింగ్ ప్రెసిడెంట్ రామాంజనేయులు, సెక్రటరీ మహిపాల్, జిల్లా సెక్రటరీ తిరుపతి, కోచ్లు గణేష్, దినేష్ అభినందనలు తెలియజేశారన్నారు.
After 1-5, D. Ananya from Vanaparthi district, red corner. In Manusri from Redkal district, blue corner. Get ready, next fighter. Come on, team! Next fight, D. Ananya, red corner. A. Vinita, blue corner. Super ready. After 1-5, minus 42 kgs, semi-final fight. P. Lasya from Medchal district, red corner. V. Tripura from Naibnar district, blue corner. Get ready, next fight. P. Lasya from Medchal district, red corner. V. Tripura, minus 42 kg, semi-finals, girls. V. Tripura from Naibnar district, blue corner. Get ready, after 1-5, this fighters. Kotugo! తెలంగాణ గవర్నమెంట్ వారు నిర్వహించినటువంటి సీఎం కప్కు సంబంధించిన కిక్ బాక్సింగ్ గేము అందులో ఎంపిక కావడం జరిగింది. ఈ గేమ్కు గాను డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ వచ్చేసి హన్మకొండ జేఎన్ఎస్ గ్రౌండ్లో డివైఎస్ఓ ఆధ్వర్యంలో కిక్ బాక్సింగ్ గేమ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ జరగడం జరిగింది. అందులో మన హన్మకొండ నుంచి వెళ్ళి బిఎంఆర్ కరాటే అకాడమీ నుంచి వెళ్ళి కిక్ బాక్సింగ్ స్టేట్కి సెలెక్ట్ కావడం జరిగింది. అందులో బి సాన్వి మోహన్, నెక్స్ట్ గాయత్రి, నెక్స్ట్ కృషిత, నెక్స్ట్ సహజ్ అండ్ ఈ నలుగురు విద్యార్థులు 27 నుంచి 29 వరకు హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగినటువంటి కిక్ బాక్సింగ్ సీఎం కప్ పోటీలలో 2 సిల్వర్ మెడల్లు మరియు 2 కాంస్య పథకాలు మన హన్మకొండ కిక్ బాక్సింగ్ అసోసియేషన్కి రావడం జరిగింది. దీనికి గాను స్టేట్ తెలంగాణ కిక్ బాక్సింగ్ సెక్రటరీ మైపాల్స్ గారు మరియు స్టేట్ ప్రెసిడెంట్ రామాంజనేయులు గారు మరియు హన్మకొండ కిక్ బాక్సింగ్ సెక్రటరీ తిరుపతి గారు మరియు హన్మకొండ కిక్ బాక్సింగ్ ప్రెసిడెంట్ బండారు సంతోష్ గారు సీఎం కప్లో కిక్ బాక్సింగ్లో సిల్వర్ మరియు కాంస్య పథకాలు సాధించిన విద్యార్థులను అభినందించడం జరిగింది. అదే కాకుండా వీళ్ళకి క్యాష్ ప్రైజ్ కూడా ఉంటుంది అని చెప్పేసి సీఎం గారు ప్రకటించడం జరిగింది. మేము సీఎం గారికి మరియు గవర్నమెంట్కి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. గంజాయి బ్యాచ్ బీభత్సం, కారులో గంజాయి తరలిస్తున్నారు అన్న సమాచారంతో కష్టవరం టోల్ ప్లాజా వద్ద కార్లకు తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్పై కారెక్కించిన గంజాయి బ్యాచ్. ఈ ఘటనలో కానిస్టేబుల్కి తీవ్ర గాయాలు, మరో కానిస్టేబుల్కి స్వల్ప గాయాలు అయ్యాయి.
పెద్దపల్లి జిల్లా గోదావరికని స్థానిక 6వ డివిజన్ సప్తగిరి కాలనీలో TUFIDC నిధులను 2 కోట్లతో చేపట్టేపోయే అభివృద్ధి పనులను సప్తగిరి కాలనీలో ఓపెన్ డ్రైవర్ కల్వర్టు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ అరుణశ్రీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నచ్చేనా ట్రెండ్ 3 కోట్ల చిల్లర మాకు కేటాయించినది 15-20 సంవత్సరానికి. Thank you. I personally came to your place, was not there. या फलनीर्या फलाया चपष्टिनी बृहस्पति बृहस्पति प्रसोदनस्तारो मंचंतर्योगा पूजमाना अभिचिंता దాని ఆపోజిట్లోనే ఉంటుంది పార్క్. ఆటో స్టాండ్ కాదు, ఆటో స్టాండ్ ఉంది చూడు, కొంచెం ముందు పోతే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అదే 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 ప్రజలకు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు గత వారం రోజులుగా దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి అకాల స్వర్గస్థులైన సందర్భంగా పని ప్రారంభం కాలేదు. కొన్ని కొత్త ప్రాజెక్టులు ఈరోజు దాదాపు TUFIDC ద్వారా 100 కోట్లతో ప్రతి డివిజన్లో పనులు ప్రారంభం చేసి కొన్ని పూర్తయ్యే దశలు ఉన్నాయి, ఇంకా ఆగుతా ఉన్నాయి. అదే మాదిరిగా STPలు తర్వాత ఇతరత్ర ఫండ్స్ తోటి కూడా ఈ నగరంలో అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే అవసరం అనుకుంటూ ఉంటారో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై గత 20-25 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వర్షం వచ్చినప్పుడు ముఖ్యంగా సప్తగిరి కాలనీలో బయటికి వర్షం వస్తుందంటే వీళ్ళందరూ కూడా తరలించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసుకుంటూ వచ్చేటువంటి పరిస్థితిని ఈరోజు అలాంటి పరిస్థితులు రావద్దని ఈ డ్రైన్ దాంతోపాటు ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం, రోడ్ల నిర్మాణం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మా కలెక్టర్ గారు అరుణశ్రీ గారు, వారు ఇక్కడ ఇన్ఛార్జ్ కమిషనర్ గారు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో అది చాలా డైనమిక్గా అన్ని ప్రాంతాల్లో చేస్తూ ఉన్నారు. ఇంజనీర్లు, SCDలతో పాటు మా కార్పొరేట్ సోదరులందరూ వీళ్ళ భాగస్వాములుగా మా లక్ష్యం రామగుండానికి పునర్వైభవం తీసుకురావడం, అన్ని మురికి ప్రాంతాల్లో ఎక్కడ రోడ్లు డ్రైనేజీలు ఉండవో అవన్నీ కూడా కట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సంవత్సర కాలం మాత్రమే అయింది. గత 20 సంవత్సరాల నుంచి కానటువంటి అభివృద్ధిని దాదాపు 300 కోట్లు ఈరోజు టెండర్స్ వేసి గ్రౌండ్ అయ్యేటువంటి అంటే పనులు ప్రారంభం చేసే దిశగా అటు రూరల్లో ఇటు అర్బన్లో కలిపి ముందుకెళ్తా ఉన్నాం. ఇంకొక 200 కోట్ల ఎస్టిమేషన్స్తో ఉన్నాం. త్వరలో అవి కూడా పూర్తి చేస్తాం. మరొకసారి మీకు తెలియజేస్తాను, నిన్న చెప్పినట్టుగా 3x800 1x800 అంటే దాదాపు 40,000 కోట్లతో ఈ ప్రాంతానికి ఇండస్ట్రీస్ రావడం, దానివల్ల కొన్ని వేలాది మంది ఇక్కడ మళ్ళీ ఉపాధి నివాసం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా రామగుండానికి పునర్వైభవం తీసుకొస్తాం. ధన్యవాదాలు. తిరుమలలో 5 కిలోల బంగారు ఆభరణాలు ధరించి తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి కొండ విజయ్ కుమార్ సందడి చేశారు. మగ వ్యక్తి ఈ స్థాయిలో ఆభరణాలు ధరించడంతో భక్తులు ఆయన్ను ఆసక్తిగా చూశారు. కొందరు ఆయనతో ఫోటోలు దిగారు. శ్రీవారికి పరమ భక్తుడైన ఆయన నిత్యం స్వామి దర్శనానికి వస్తుంటారు. బంగారంపై ఇష్టంతోనే భారీ ఆభరణాలు ధరిస్తున్నట్లు విజయ్ చెప్పారు.
పో అచ్చా నేను డేట్ ఏం పెట్టుకోలేదు నేను రొటీన్ మంత్లీ అయితే కంపల్సరీ వచ్చి ఎన్ని కేజీలు సార్ వచ్చేసి ఎందుకు రావాలి అదే ప్రసాద్ చెప్తున్నా ముందు ఉంటుంది బామ్మ ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో లిక్కర్ పార్టీకి అనుమతి ఇచ్చిన అధికారులు స్టేడియం మొత్తం కంపు చేసి క్లీన్ చేయకుండా వదిలేసి వెళ్లిపోయిన న్యూ ఇయర్ పార్టీ నిర్వాహకులు ఉదయం వాకింగ్ వచ్చి చూసి షాక్ అయిన కాలనీ వాసులు. అన్ని మంచిగా మొత్తం బార్ రెస్టారెంట్ చేసేసింది ఉందని నచ్చినట్టుంది. లక్షల బిజినెస్ చేసి అది ఎవరు అన్నారు తిరుపతి రాసిందని అన్నారు. ఏదన్నా ఒక ఇద్దరు మనుషులను పెడితే ఇప్పటికప్పుడు ఏర్ వేసేది. తిరుమల శ్రీవారిని సతీ సమేతంగా దర్శించుకున్న ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్. రాబోయే నూతన సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలా. అదేవిధంగా తిరుమల తిరుపతి దర్శనానికి వచ్చేస్తున్న తెలంగాణ భక్తులకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వెసులుబాటుకి మరి అదేవిధంగా కృషి చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి గత 5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి ఇబ్బందికరంగా తిరుమల దర్శనాలు చేసేవారు. ఇప్పుడు మరి దర్శన అవకాశాలు కల్పించే విధంగా తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చే లెటర్లకు కూడా స్వీకరించే విధంగా అవకాశం ఇచ్చినందుకు మరి ఏపీ ప్రభుత్వం అదేవిధంగా కృషి చేసిన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.